నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. అసలు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఏంటి, తెలుగు రాష్ట్రాలను పాకడం ఏంటి, ఢిల్లీకి తెలుగు రాష్ట్రాలకు ఉన్న సంబంధం ఏంటి ఈ స్కామ్లో అప్పట్లో చాలా చర్చగా మారింది. అయితే మళ్ళీ మరొకసారి మన రెవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఇందులో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ కేసు దర్యాప్తులో లోపాలు కనిపిస్తున్నాయి, అసలు కేసు నమోదు దగ్గర నుంచి ప్రతిదీ లోపంగానే కనిపిస్తోంది, లోపభూయిష్టంగా ఉందంటూ, దర్యాప్తు అనుసరించి తీరు కరెక్ట్గా లేదంటూ రెవెన్యూ కోర్టు తీర్పిస్తూ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, అలాగే మాజీ మంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, అట్ ద సేమ్ టైం కవిత గారు అడ్టర్ బుచ్చిబాబు గారు, వీరితో పాటుగా 7 మంది నిందితులకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి కేసుల సంచలనంగా మారితే తాజాగా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మరి మళ్ళీ ఏం జరగబోతోంది, అసలు లిక్కర్ కేసు ఏంటి, లిక్కర్ కేసు ఎలా వీగిపోయింది, అసలు తీర్పులో ఏముంది, లిక్కర్ స్కామ్ అనేది జరిగిందా, ఇది కేవలం కల్పితం మాత్రమేనా, సౌత్ గ్రూప్ అంటే ఏంటి, సౌత్ గ్రూప్లో ఎవరు ఉన్నారు, అసలు సాక్షులు ఎవరు, కవిత గారికి బుచ్చిబాబు గారికి అసలు సంబంధం ఏంటి, వీటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కవిత గారి ఆడిటర్ గోరట్ల బుచ్చిబాబు గారు. నమస్తే బుచ్చిబాబు గారు. నమస్తే సతీష్ గారు. బుచ్చిబాబు గారు, అసలు ముందు మనం ఈ స్కామ్ ఏంటి ఇదంతా ఒక్కసారి కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాక కేసు గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటంటే లిక్కర్ స్కామ్ ఏంటి అసలు? లిక్కర్ స్కామ్ అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక ఊహాజనితమైనటువంటి థింగ్ అనమాట. అంటే అది స్కామ్ కాదు, ఒక ఊహాజనితమైన దాన్ని దాన్ని స్కామ్ అన్నారు. అట్లాగే సిబిఐ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. దానిలో ముఖ్యంగా స్టార్ట్ అయినప్పుడు సిబిఐ వాళ్ళు అలిగేషన్ చేసింది ఏంటి అని అంటే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు ఒక 100 కోట్ల రూపాయలు సౌత్ నుంచి నార్త్కి తరలిపోయాయి. ఒక 3-4 అంటే పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులు, అట్లాగే ప్రముఖమైన వ్యక్తుల ద్వారా వాళ్ళ అవసరాల కోసం ఆ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు అనుకూలంగా మార్చుకొని తరువాత దాన్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకున్నారు. అంటే ఆ పార్టీతో కలిపి పంచుకుందాం అనుకున్నారు అనేది ముఖ్యమైన అభియోగం. దానిలో ఏం చేశారు అని అంటే, ఒక 100 కోట్లు ఇస్తే ముందు దాన్ని అప్ఫ్రంట్ మనీ అన్నారు. ఒక 100 కోట్లు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని తర్వాత ఫ్యూచర్లో వచ్చే దానిలోంచి తీసుకోవాలి. అంటే ఒక ముందు 6 నెలల ముందు పెట్టుబడి పెట్టడం, తర్వాత తీసుకోవడం అనేది ముఖ్యంగా ప్రొజెక్ట్ చేశారు. అలాగే ఆ 100 కోట్లు అనేది ఎలా వెనక్కి తీసుకోవాలి అనే దానికి ఒక హోల్ స్కేల్ అనే స్కీమ్ తయారు చేశారు. దానిలో ఎర్లియర్గా 5% ప్రాఫిట్ మార్జిన్ ఉండేదాన్ని 12%కి పెంచుకున్నారు. ఆ 7% బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలనుకున్నారు. అన్నీ ఒక ఫిక్షనల్ స్టోరీ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిలో 5% హోల్సేల్ ప్రాఫిట్ మార్జిన్ని 12%గా పెంచుకున్నారు. ఆ వచ్చే బెనిఫిట్స్లో షేర్ చేసుకుందాం అనుకున్నారు అనేది ముఖ్యమైన అభియోగం. రైట్. అంటే అసలు లిక్కర్ కేసు సంబంధించింది అంటే జనరల్గా మన సామాన్యుల గురించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీలో ప్రభుత్వం చేసుకున్న మద్యం పాలసీ, సో దానికి వీళ్ళకి సంబంధం ఏంటి? సరే, రాజకీయాలకు ఆరోపణలు ఉంటాయి, ప్రత్యారోపణలు ఉంటాయి, ఎలక్షన్ టైం కాబట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రపూరితంగా ప్రతిపక్షాలు ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తోంది అని రకరకాల అప్పుడు కామెంట్స్ వింటూనే వచ్చాం. ఎంతవరకునే తెలుసు. బట్ ఎప్పుడైతే కవిత గారు జైలుకి వెళ్ళారో అప్పుడు లేదు, ఈ కేసులో ఏదో ఉంది, ఏమీ లేకపోతే జైలు వరకు వెళ్లాల్సిన అవసరం రాదు కాబట్టి ఏదో గోల్మాల్ జరిగింది అనేది బలంగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పుతో అసలు కాదంతా కరెక్ట్గా అంత క్లీన్ చిట్ చేస్తూ, మరీ ముఖ్యంగా రాజ్యాంగ పదవులను వ్యక్తుల్ని దర్యాప్తు చేస్తూ చాలా గమనించి చేయాలి, చాలా లోపభూయిష్టం ఉందంటూ మళ్ళీ కోర్టు తీర్పుతో మళ్ళీ ఒకసారి చర్చనీయాంశమైంది. అంటే ఏంటి మరి ఇంత ప్రాసెస్ ఎందుకు జరిగింది అనుకోవాలి? ఓకే, ఈ లిక్కర్ అనేది ప్రతి గవర్నమెంట్కు ఉండే ఒక స్టేట్ ఎక్సైజ్ పాలసీ రిలేటెడ్ ఒక ప్రొసీజర్ అండ్ పాలసీ బేస్ మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లకు ఉన్న ముఖ్యమైన ఆదాయ వనరు లిక్కర్ మాత్రమే, ఎక్కువగా, మిగతా లేవని కాదు. అవును. దానివల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్కి దాని మీద వేసే ట్యాక్సులు కానివ్వండి, వచ్చే ఆదాయం కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ అంటాము, ఎక్సైజ్ అంటాము, ఇంకా అదనపు పన్నులు అంటాము, రకరకాల వాటిల్లో స్టేట్ గవర్నమెంట్లకి చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంది లిక్కర్ ద్వారానే. అట్లాగే దీన్ని అన్ని స్టేట్లలోనూ ఉంది. ఢిల్లీలో వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఢిల్లీలో యాక్చువల్గా ప్రతి స్టేట్లోనూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది, రకరకాల కంపెనీలకు సంబంధించిన ప్లాంట్లు ఉంటాయి. ఆ ప్లాంట్లు ఒక గవర్నమెంట్ వెంట్స్ అంటాము, షాపుల్ని, గవర్నమెంట్ షాపులకు కానీ ఇది గవర్నమెంట్లే కనుక వ్యాపారం నిర్వహిస్తుంటే, అది తమిళనాడులోనూ అట్లాగే ఉంటుంది, వెస్ట్ బెంగాల్లోనూ అట్లాగే ఉంటుంది. కొన్ని స్టేట్లలో గవర్నమెంట్ నిర్వహించకుండా ప్రైవేట్ షాపులకి ఇస్తుంది, అంటే తెలంగాణ,
అట్లా ఎర్లియర్ ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎర్లియర్ స్కీమ్ కాస్త గవర్నమెంట్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రైవేట్ దానికి వచ్చారు. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకు ఉండే వేర్ హౌస్లు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఆ తర్వాత గవర్నమెంట్ వేర్ హౌస్లు, హోల్సేల్ లేదు వేర్ హౌస్ ప్లేస్లో హోల్సేలర్సు లేదా డిస్ట్రిబ్యూటర్సు, అక్కడి నుంచి షాప్ నుంచి కస్టమర్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో. ఈ హోల్ ప్రాసెస్లో ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని రెవల్యూషనైజ్ చేసి ఒక కొత్త పాలసీ తీసుకురావాలనుకున్నారు. ఎందుకనంటే ఢిల్లీ అనేది ఒక ఇంపోర్టింగ్ స్టేట్, అంటే వాళ్ళకి అక్కడ ఎక్కడ మద్యం తయారవ్వదు, దాన్ని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని ఇంపోర్ట్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు అమ్ముకోవటం. ఈ ఇంపోర్ట్ ప్రక్రియలో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబు ఇట్లాంటి వాటి నుంచి అన్పెయిడ్ అమౌంట్ అనేది, అంటే అన్పెయిడ్ లిక్కర్, దాన్ని అడల్టరేటెడ్ కాదు కానీ డ్యూటీ పెయిడ్ కాకుండా ఉన్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చి అమ్మేయటం వల్ల వాళ్ళకి రావాల్సిన ఎక్సైజ్ పోతుంది, సేల్స్ ట్యాక్స్ పోతుంది. ఒక్కో దానికి రఫ్గా ఒక 100 రూపాయలు కనుక దాని ప్రైస్ అయితే దాదాపు 80 రూపాయల వరకు ట్యాక్స్ వస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి పోయే ఆదాయం చాలా తక్కువగా ఉంది. అలా కాకుండా ఒక కన్జంప్షన్ స్టేట్, ఇంతమంది పాపులేషన్ ఉంటారు, ఇంతమంది కన్జ్యూమ్ చేస్తారు, మనకి ఇంత ఆదాయం రావాల్సిన చోట ఇంతే వస్తుంది ఎందుకు అని అసెస్ చేసుకొని దాన్ని టైట్ కంట్రోల్ చేయడానికి అంటే ఎంట్రీ బ్యారియర్స్ పెట్టింది. అంటే అందరూ ఎవరు పడితే వాళ్ళు చిన్న షాపులు తీసుకోవటం, దాన్ని గవర్నమెంట్ ఆపరేటెడ్లో ఉంది కాబట్టి అక్కడ ఏదైనా కొంచెం మేనేజ్ చేసుకొని అన్పెయిడ్ మద్యాన్ని కనుక అమ్మితే దానికి గవర్నమెంట్కి లాసు, మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. దానివల్ల ఢిల్లీ గవర్నమెంట్ ముందే కలెక్ట్ చేస్తే ఏమవుతుంది, మా స్టేట్ గవర్నమెంట్ కనుక 6,000 లేదా 7,000 కోట్లు గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది అనుకుంటే కనీసం ఒక 2,000 లేదా 2,500 కోట్లు కనుక లీకేజ్ వస్తుంది అని అనుకుంటే ఆ లీకేజ్ అరికట్టే ఆదాయం కూడా ముందే తీసేసుకుందాము అనుకుని వాళ్ళు పాలసీస్ చేంజ్ చేశారు. అంటే గవర్నమెంట్గా మేనేజ్ చేసేదాన్ని రీటైల్కి రీటైల్ నడుస్తుంది కానీ ప్రైవేటు వాళ్ళ చేత కొద్దిమంది చేత నడిపిద్దాము అనేది పాలసీ చేద్దామని అనుకొని ఒక కమిటీ కన్సల్ట్ చేశారు. ఒక 4-5 వేల మంది ఒపీనియన్స్ తీసుకున్నారు. అట్లాగే రకరకాలైనటువంటి ఇది చేసిన తర్వాత ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ తీసుకొచ్చేటప్పుడు ఎవరెవరైతే వాళ్ళు అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్లని విజిట్ చేయడం, అట్లాగే అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారులు, రీటైల్ వ్యాపారులు, అట్లాగే తయారీదారులు అందరికీ ఈ పాలసీ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం జరిగింది. దానివల్ల ఇది నేషన్ వైడ్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక సబ్జెక్ట్గా మెటీరియల్ పాలసీ చేంజెస్ ప్రకారం చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. వాళ్ళు దాన్ని చాలా స్టెప్ వైజ్గా రకరకాల కమిటీస్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఏమైందంటే ఒక ఢిల్లీ స్టేట్లో ఏదో ఒక స్టేట్ గవర్నమెంటు 4 లేదా ఒక 100 మంది లేదా ఒక 1000 మంది వ్యాపారులు అనేది కాస్త ఇండియా వైడ్ పాలసీ ఒపీనియన్స్ తీసుకోవడం కావచ్చు, లేదు వాళ్ళు అన్ని రాష్ట్ర గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లను సందర్శించి వాళ్ళు పాలసీ కాపీసు, పాలసీ ఫ్రేమ్వర్క్స్ తీసుకోవడానికి చెప్పిన ప్రయత్నం కావచ్చు. మొత్తానికి భారతదేశంలో ఉన్న లిక్కర్ వ్యాపారులందరికీ ఈ సమాచారం అందింది. దానివల్లనే ఎక్కడ ఢిల్లీ ఎక్కడ సౌత్ మీరు అన్నారు కదా, ఆ సంబంధం లేకుండా అందరూ బిజినెస్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎంటర్ అయ్యే అవకాశం వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు చేసిన పబ్లిసిటీ కావచ్చు లేదు మార్కెటింగ్ ఎఫర్ట్ అనుకోవచ్చు. మేము ఎంట్రీ బ్యారియర్ అంటే ముందే కట్టాలి డబ్బులు, ట్యాక్స్ అనేది ముందే కట్టాలి. అలా ట్యాక్స్ ముందే కడితే తక్కువ మంది వస్తారు, దానివల్ల మనం వాళ్ళ వేర్ హౌస్ని చాలా ఎక్కువగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి సూపర్విజను, కంట్రోలు, మానిటరు ఎఫెక్టివ్గా ఉంటాయి. అట్లాగే నెల రోజుల తర్వాత రావాల్సిన డబ్బులు 3 నెలల తర్వాత రావాల్సిన డబ్బులు ఈరోజే వచ్చేస్తాయి అనే దాంతో పెట్టారనమాట. సాధారణంగా ప్రతి స్టేట్ గవర్నమెంట్లో ఏం నడుస్తుంది అని అంటే లిక్కర్ షాపులకి పాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏపీ తెలంగాణ 2 తీసుకుంటే లిక్కర్ షాపులు పాడుకుంటారు. దానికి దాదాపు 1 కోటిన్నర గనక ట్యాక్స్ కనుక వస్తుంది అనుకుంటే అది వాళ్ళు లిక్కర్ అమ్మేదాన్ని బట్టి మంత్లీ వారా డ్యూటీ కడుతూ ఉంటారు, ట్యాక్స్ కడుతూ ఉంటారు. ఫస్ట్ కొంచెం అప్ఫ్రంట్ కడతారు. ఇట్లా అంటే క్యాష్ ఫ్లో ప్రెజర్ అనేది వ్యాపారస్తుల మీద తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడ చేసింది ఏంటి అని అంటే కంట్రోల్ చేయలేక, ఎందుకంటే 3 స్టేట్ల నుంచి వస్తుంది ఒకేసారి. అంటే సంవత్సరంలో కనుక నాకు ఈ 30 షాపులు కనుక నేను పెట్టామనుకుంటే
ఒక 30 జాన్ని దాదాపు అక్కడ ఒక 800 షాపులు ఉండేవి అనుకుంటాము పాత స్కీమ్లో, 600 ఏమో ఉండేవి, దాన్ని 850 షాపులు చేసి మొత్తం, ఎందుకంటే అప్పటికి అంత క్వాంటిటీ సప్లై అనేది జరుగుతూ ఉండింది. ఓకే. సో ఈ పాలసీ రావటం వల్ల అమ్మదానికి అంటే తక్కువ ఆదాయం ఎక్కువ ఆదాయం అంటే ఓన్లీ డ్యూటీ కలెక్షన్ అనే దాని మీద వాళ్ళు మెయిన్ కాన్సన్ట్రేట్ చేశారు. అంటే నంబర్ ఆఫ్ అమ్మేది అలాగే ఉంది కానీ వచ్చే ట్యాక్స్ తక్కువ ఉంది. కాబట్టి ఈ ట్యాక్స్ అనేది మొత్తం తనకి ఎంతైతే స్టాట్యూటరీగా ఎంటైటిల్డో అదే చేయాలి అని అనుకొని ఢిల్లీ మొత్తాన్ని కొన్ని జోన్లుగా విభజించేసి 30 షాపులు రఫ్గా ఒక్కొక్కళ్ళు టెండర్ వేసుకుంటే దానికి దాదాపు ఒక 200 నుంచి 250 కోట్లకు కనుక పాడితే ఆ 250 కోట్లలో పర్మనెంట్ ఇన్స్టాల్మెంట్లు అంటే నెలకి ఒక్కొక్కళ్ళు 20 కోట్లు కట్టేసేయాలి ముందే. కాబట్టి ఇది ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయ్యేది కాదు. దానివల్ల వాళ్ళకేమొస్తుంది అని అంటే కంట్రోల్ వస్తుంది. రెండోది అడల్టరేటెడ్ లిక్కర్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి వస్తూ ఉండేది, దాన్ని కంట్రోల్ చేసుకోవటం, అట్లాంటిది వ్యాపారం. దాంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదంతో ఒక పాలసీ ఫార్ములేట్ చేసి మొత్తానికి అది దాదాపు ఆ ప్రాసెస్ ఒక 2.5 లేదా 3 సంవత్సరాలు అని చెప్పుకుంటుంటారు. నాకైతే వాస్తవం తెలియదు. మీరు అన్నట్టు ఇది ఎక్కడో ఢిల్లీ ఇక్కడెందుకు వచ్చింది అని అంటే ఇట్లా ఇది మొత్తం ఇలాగా అందరికీ చేయటం వల్ల బిజినెస్ పర్పస్ లో మొత్తం అందరికీ, ముఖ్యంగా లిక్కర్ సర్కిల్లో ఉండే వాళ్ళందరికీ ఢిల్లీ అనేది ఒక ఓపెన్ అయ్యే మార్కెట్ అని చాలా మందికి తెలిసింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కవిత గారి పేరు కావచ్చు, అభిషేక్ గారి పేరు కావచ్చు, మాగుడు శ్రీనివాసరెడ్డి గారి పేరు కావచ్చు. సో వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపించారు. ఇంకా చాలా మంది పేర్లు, కొంతమంది పేర్లు వినిపించినాయి అనుకోండి. బట్ ఎప్పుడైతే మార్చి 15, 2024 అనుకుంటా, మార్చి 15 తారీఖే కదా కవిత గారిని ఇక్కడ వచ్చి హైదరాబాద్ 2024 ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఎప్పుడు అంటే ఇప్పుడు నేను ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదు అంటారు, అంతే మనకి ఎప్పటి నుంచో ఉన్నదే. నిజంగా ఉందా? ఇప్పుడు లేదు ఇదంతా కుట్రే అని అనుకోవడానికే ఇది అవకాశం ఉందా? ఇది కల్పితమే అనుకోవాలా? కాదు ఇందులో ఏదో ఉంది కాబట్టే ఇంతవరకు వచ్చిందని అనుకోవాలి. ఓకే, ఇది మనం ఎవరో ఏమీ అనుకోవక్కర్లేదు, కోర్టే చెప్పింది కల్పితమని. కాబట్టి అంటే ఇప్పుడు మళ్ళీ సిబిఐ మళ్ళీ హైకోర్టుకు వెళుతూ కేజ్రీవాల్ గారు కావచ్చు, మనీష్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, వీళ్ళ పాత్రలు అంచనా వేయటంలో ట్రయల్ కోర్టు కరెక్ట్గా లేదు, కరెక్ట్గా తప్పు పట్టింది, అంత అంచనా వేయలేకపోతుంది అన్నట్టుగా వెళ్ళింది కదా మళ్ళీ హైకోర్టు. అవునండి. ఇప్పుడు ఇది ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ అనుకున్న తర్వాత ప్రతి లోయర్ కోర్టు నుంచి హైకోర్టు, అప్పటి నుంచి అప్పర్ కోర్టుకి వెళ్ళడం మామూలే. సో ఈ కోర్టులో దానిలో ఫస్ట్ మీరు అన్న దానిలో ఏంటంటే కవిత గారు మార్చి 24లో అరెస్ట్ అయ్యే వరకు ఎవరికి తెలీదు అన్న టైప్లో అన్నారు. యాక్చువల్గా అది వాస్తవం కాదు. ఇది నేషన్ వైడ్ టాపిక్. ఎప్పటి నుంచి? ఆగస్టు 2012 నుంచి, సారీ 22 నుంచి ఉంది. అంటే మనకి మరి అంటే సామాన్యుల వరకు చేరింది అక్కడ. అది కూడా కాదు, ఇంకా ముందే. అప్పుడు ఎందుకంటే చూడండి మీరు మీడియా వాళ్ళు, అన్ని రకాల మీడియా వాళ్ళు ఆగస్టు 2022 నుంచే కవిత పేరుని ఎఫ్ఐఆర్, సిబిఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు రోజు నుంచే లీక్ చేసి ఆల్రెడీ ఉంది అని చెప్పారు. ఇక అక్కడి నుంచి దానికి సంబంధించి పుంకాలుగా చేశారు. దానిలో భాగంగా ఏమైంది అని అంటే మీరంటున్న మార్చి 24 అనేది ఆల్మోస్ట్ 18 నెలలు, అంటే కేసు బుక్ చేసిన 18 నెలల తర్వాత జరిగిన పరిణామం. ఓకే, ఇప్పుడు ఎవరికన్నా ఒక డైరెక్ట్ పాత్ర ఉంటే 18 నెలలు ఎందుకు ఆగుతారు? అదే అన్నాను నేను. ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది ఒకటి ఖచ్చితంగా అయిపోతుంది, ముద్ర పడిపోతుంది కదా. అవును, మీరు అన్నారు నిప్పులేంది పొగ రాదు అని. నేను కూడా ఈ ప్రాసెస్లో బిజినెస్ సైడ్లో, కన్సల్టింగ్ సైడ్లో వర్క్ చేసిన వాళ్ళలాగా నాకు ఎంత ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీద అని అంటే, నాకు తెలిసి భారతదేశం మొత్తంలో ఈ బిజినెస్ పాలసీ గురించి, ఈ విధి విధానాల గురించి, లేదు ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ల గురించి అత్యధికంగా మన భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నేనే ఎదుర్కొన్నాను. కాబట్టి నాకు తెలిసినన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ పరంగా కానీ, పాలసీ పరంగా వాళ్ళు రాసుకుంటుంటే బిజినెస్ చేశారు. నేను మీకు ఇప్పుడు చెప్పాను. నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను యాజ్ ఎ కన్సల్టెంట్ లాగా, ఒక ప్రాజెక్ట్ పర్సన్ లాగా నేను కూర్చొని తెలుసుకొని చదువుకున్నదే తప్ప నాకు ముందున్న ఇన్ఫర్మేషన్ ఏం కాదు. అంటే ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఒక పాలసీలు, బిజినెస్లు, తర్వాత గవర్నమెంట్లు, రెవెన్యూలు, ట్యాక్స్లు, కన్జ్యూమర్సు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, లేదు అది లిక్కర్ది పెంచడం, అంటే దానికి హెల్త్ సేవ్ చేయడానికి ఇట్లాంటి చేసే మెజర్స్, ఇలా ఎవ్రీథింగ్ అని కూడా ఒక గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ కింద వస్తాయి. దానివల్ల ఇందాక మనం అనుకున్నట్టు అన్ని రకాల స్టేట్ల వాళ్ళు ఇంటర్వ్యూ ఆసక్తి చూపించడం జరిగింది. అట్లాగే అన్ని రకాల స్టేట్ల నుంచి ఉండే వ్యాపారులు అక్కడ వెళ్ళటం జరిగింది. కాబట్టి
తెలంగాణ ఏపీ నుంచి కూడా వెళ్ళారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. ఇదంతా రీటైల్ అనేది ఒక ఇక మీరు నిప్పు లేనిదే పొగ రాదు. నేను మళ్ళీ అంటే ఇందాక మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, పొగ రాదు అన్నారు అని అంటే ఈ హోల్ ప్రాసెస్ చూసినాడుగా నేను, నాకు అనిపిస్తుంది అవును తెప్పించవచ్చు, పొగ తెప్పించవచ్చు, దానిలో నా అభ్యంతరం ఏమీ లేదు. సరే, అది ఎట్లా గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒకసారి మీరు గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి అసలు మీది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకంటే ఇప్పుడు 23 మంది ఉన్న అందరి పేర్లు మన పక్కన పెడితే ఎవరు యాక్టర్ ఎక్కడ ఇంకో అంటే బయట పర్సన్గా ఎవరు రాలేదు, బట్ కవిత గారు యాక్టర్ ఎందుకు వచ్చారు బయటికి? ఓకే, అది ఇట్స్ లైక్ ఒకటి ఆడిటర్ అనేవాడు ఈ దీనికిలో ఎందుకున్నాడు అనేది A11గా చేర్చారనుకుంటా కదా. అవును, ఖచ్చితంగా A11గా చేయండి చేస్తాను. ఇక్కడ ఆడిటరు అనే దానికన్నా బహుశా ఒక కన్సల్టెంటు, ఒక ప్రాజెక్టు, ఒక అంటే ఇప్పుడు నేను ఒక్కడనే ఆడిటర్గా ఈ స్కీమ్లోనూ కవిత గారు ఆడిటర్గా వచ్చాను. కానీ ఇప్పుడు ఢిల్లీ మార్కెట్లో 32 జోన్స్ కనుక చేసుకొని ఉన్నవాళ్ళు దాదాపు చాలామంది ఆడిటర్లని నేను కలవటం అయింది, వాళ్ళని కలవటం జరిగింది, అంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కవిత గారు అనే పేరు ఒకటి దొరికింది కాబట్టి ఆ బుచ్చిబాబు అనే ఆడిటర్కి చాలా ప్రాముఖ్యత వచ్చింది. బుచ్చిబాబుని బట్టి కవిత గారు రాలేదు, కవిత గారు కాబట్టి బుచ్చిబాబు వచ్చాడు. కవిత గారి గురించి మీరు మిమ్మల్ని కూడా వాళ్ళు చేర్చారా? అట్లా కాదు, ఇక్కడ మీకు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఆగస్టు 22లో ఇది చేసినప్పుడు దాని 2 విధాలు నేను మీకు చెప్పిందంతా. ఇప్పుడు ఒక రీటైల్ బిజినెస్ చేసుకోవడం గురించి వాళ్ళు అక్కడ చెప్పేది ఏంటంటే రీటైల్ బిజినెస్తో పాటు సైమల్టేనియస్గా ఒక హోల్సేల్ బిజినెస్ అంటే డిస్ట్రిబ్యూషన్స్, స్టాకిస్టు, వేర్ హౌసింగ్, అవన్నీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఒక ప్రాఫిట్ మార్జిన్ అనేది ఫిక్స్ చేయబడింది. ఆ ఫిక్స్ ఇప్పుడు మీరు అనుకున్నట్టు సో కాల్డ్ స్కామ్ ఆర్ ఎలిజ్డ్ స్కామ్ ఈజ్ ద టెక్నికల్ వర్డ్. 5% నుంచి 12%, దానిలో వచ్చే 7%, ఆ 7% ఎవరు తీసుకున్నారు, దట్ ఈస్ ద బిట్వీన్ ది ఇక్కడ ముగ్గురున్న కవిత, శరత్ లేడు, ఇంకా ఒక సమీర్ మహేంద్ర అని ఒక అతను, ఎంఎస్ఆర్ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు, అట్లాగే ఇంకా కొంతమంది కూడా హోల్సేల్ లైసెన్సులు తీసుకున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న ఎలిగేషన్ ఏంటంటే దానిలో ఒక కొంత అమౌంట్ మిగిలిచ్చేసి ఇటు ఆప్ వాళ్ళకి ఇస్తారు, లేదు ఇచ్చారు, ఇది ప్రపోజల్ అనేది టాక్. సో అందువల్ల ఈ హోల్సేల్ బిజినెస్ అనేది పాపులర్ అయింది. నేను మీకు చెప్పిన దానిలో ఎక్కువ రీటైల్ వర్షను, పాలసీ అవన్నీ చెప్పాను. స్కాము అనేది ఇటువైపు ఉంది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఆ ప్రధాన ఆరోపణకి ఆల్రెడీ ముగ్గురు కలిసి డబ్బులు ఇచ్చేశారు, కేవలం తెచ్చుకోవటమే మిగిలింది అనేది చేసి, సో ఒక స్కామ్ అనేది ఉంటే తప్ప ఇలాంటిది జరగదు కదా, అంటే మ్యూచువల్ బెనిఫిట్ అనేది లేకపోతే ఇలాంటిది జరగదు కదా అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక 100 నుంచి 150 దాడులు, అందరు లిక్కర్ షాపులు, రీటైల్, హోల్సేల్ అన్ని దాడులు చేశారు. ఆ తర్వాత కొన్ని రకాలటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దానిలో నేను ఎక్కడున్నాను అని అంటే ఇలా ప్రధానమైనటువంటి ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక ఏపీ తెలంగాణలో కదా, అందరిది అన్ని స్టేట్ల నుంచి రకరకాల పర్సన్స్ వెళ్ళి ప్రాజెక్ట్స్, కన్సల్టింగు ఇట్లాంటివి చేసేటప్పుడు హైదరాబాద్లో ఉన్న కొంతమంది వ్యాపారులు, కవిత చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది ఒక ఆసక్తిని ప్రదర్శించారు, తీసుకోవచ్చా లేదా, బిడ్ చేయొచ్చా లేదా అని. దానివల్ల వాళ్ళు నాకు పరిచయం అవ్వటం, నేను వాళ్ళకి పరిచయం అవ్వటం, అట్లా ఢిల్లీ వెళ్ళి ఒక కొన్ని రకాల మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ముందు వెనక చెక్ చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది, నా ఉద్దేశం ప్రకారం బిజినెస్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని రాసిచ్చడం. దానిలో భాగంగా వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళు చేసిన అలిగేషన్ ఏంటంటే మీరు ఈ మీటింగుల్లో కవిత గారు మిమ్మల్ని ముగ్గురిని పంపించారు, తన తరఫున మీ ముగ్గురిని పంపించారు, ఎంఎస్ఆర్, రాఘవ్ గారు, అలాగే శరత్ రెడ్డి, ఇంకా వాళ్ళతోటి కలిసి మీరందరూ గుమిగూడినప్పుడల్లా మీటింగులు జరిచాయి, పాలసీ రూపకల్పన జరిగింది, చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే అసలు ఆ ఢిల్లీ పాలసీ కూడా మేమే రాసామనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. అవన్నీ ఆరోపణలే, ఏవి వాస్తవాలు కాదు. అక్కడ నా పేరు చాలా ప్రముఖంగా అనిపించింది, కవిత ఆడిటర్ బుచ్చిబాబు. ఎందుకు ఇప్పుడు ఆ బిజినెస్ కన్సల్టింగ్, ప్రాజెక్టు, కాస్టింగ్ అంటే నేను బిజినెస్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా 2022 నుంచి ఎఫ్ఐఆర్ చేర్చడం ఎంత నడుస్తూనే ఉంది. లేదు, ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేర్చారు? ఎఫ్ఐఆర్లో అసలు ఎవరిని మాకు ఒక
ఇద్దరిని తప్ప అంటే నాకు తెలిసిన 23 మంది ఛార్జ్ షీట్ చేశారు కదా, అవును. దానిలో ఒక 3 లేదా 4 తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎఫ్ఐఆర్లో లేరు. ఓకే. ఇవందరూ ఎఫ్ఐఆర్లో తర్వాత చేర్చుకుంటూ వచ్చారు అవకాశాన్ని బట్టి. లేదు ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఎజెండా కనుక ఉంటుంది అనుకుంటే ఆ ఎజెండాను ఫుల్ఫిల్ చేయడానికి పలానా పర్సన్ లాగుతారు. అట్లా నడిచింది. కేజ్రీవాల్ లేరు, మనీష్ సిసోడియా లేరు, కవిత లేదు. ఓకే. అట్లాగే అభిషేక్ లేడు, నేను లేను, అట్లా చాలామంది లేవు ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళల్లో ఒక 6-7 ఉన్నారు ఫస్ట్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్లో లేని వాళ్ళని అరెస్ట్ చేశారు. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రైమరీ ఫేసెస్. మీరు ఎప్పుడు మొదటిసారిగా సిబిఐ ఎంక్వైరీ చేసింది? సిబిఐ వాళ్ళు ఆగస్టు 2022లో ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత నేను ఈ ఢిల్లీ మీటింగులకి వెళ్ళి రావటం జరిగింది. కొంతమంది రీటైల్ పార్టిసిపేషన్స్ వాటికి సంబంధించిన వర్కౌట్స్ అది నంబర్స్ వర్క్ చేయడం జరిగింది అనుకున్నప్పుడు ఆ మీటింగుల్లోనే ఈ కాన్స్పిరసీకి కూడా రూపకల్పన జరిగింది అని అనుకొని నన్ను ఒక విట్నెస్లా పిలిచారు. నేను ఫస్ట్ సిబిఐ ఆఫీస్కి వెళ్ళింది ఆగస్టు 2022. ఎఫ్ఐఆర్ అయిపోయి రైడ్లు అయిపోయిన తర్వాత నాకు ఒక విట్నెస్ నోటీస్ ఇచ్చారు. సో సెక్షన్ 161 కింద నువ్వు ఒక విట్నెస్వి రా అని పిలుస్తారు. సో వెళ్ళాను. అట్లా దాదాపు ఒక 15 నుంచి 16 సార్లు వెళ్ళాను 2-3 నెలల టైంలో. అప్పుడు వాళ్ళు మొత్తం నా దగ్గర ఉన్నవి ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసుకున్నారు. నా వాట్సాప్ చాట్స్, పాలసీకి సంబంధించింది, నా రోలు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ముఖ్యంగా కవిత గారు ఆర్డర్గా మీరు రహస్య లావాదేవీలు జరిపారు అనేది కూడా ప్రధాన అభియోగం కదా. ఫోన్స్ కూడా మొత్తం అంతా కూడా ఫోన్స్ ఎగ్జాక్ట్లీ ఎస్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రహస్య లావాదేవీలు అనేది అసలు అది లేదు. బహుశా అది మీకేదో ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే చాట్ జీపీటీలోంచి గూగుల్లోంచి వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప రహస్య లావాదేవీలు లేవు. రహస్య లావాదేవీలు జరపాల్సిన బిజినెస్ ఉందనుకున్నారనుకోండి, మీరు ఒక గమనిస్తే రీటైలు దానిలో వాళ్ళు 30 జోన్లు, టెండర్లు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ మీద దాని మీద వాళ్ళ పోర్టల్ మీద టెండర్ వేసింది. తర్వాత వాళ్ళు షాపులు పెట్టుకుంది. తర్వాత పాలసీ క్యాన్సిల్ చేసే వరకు షాపులు క్లోజ్ చేసింది. దానిలో ఎలాంటి అవకతవకలు జరిగినట్టు ఏమీ లేదు. మ్యాక్సిమం ఒక కార్టలైజేషన్ జరుగుండొచ్చేమో అని అంటారు. కార్టలైజేషన్ అంటే ఏంటంటే ఈ ఏరియా నువ్వు వెళ్ళు, ఆ ఏరియా నువ్వు వెళ్ళు అని అనుకుంటారు. లేదు ఈ ఏరియా నీకు వస్తున్నా, ఆ ఏరియా నాకు వచ్చినా, నీ దానిలో నాకు హాఫ్ ఇవ్వు, నా దానిలో నీకు హాఫ్ ఇస్తా అనేది. అంటే అది అన్ని స్టేట్లో జరిగేదే. దానికను ఒక స్కామ్ లాగా చేసే అంత ఇది లేదు. అంటే జనరల్గా అంటే బుచ్చిబాబు గారు ఇప్పుడు మీరు వెళ్ళారు కవిత గారి తరపున, అలాగే ఇప్పుడు మాగుడ్ల గారు వేరే వాళ్ళు వెళ్తారు. ఒకళ్ళే వెళ్ళరు కదా, వాళ్ళతో పాటు ఆడిటర్స్ వెళ్తారు, వాళ్ళు పిఎస్ వెళ్తారు, ఇంతమంది వెళ్తారు కదా. అంటే మీ మీద ఎందుకు ఫోకస్ ఎక్కువ వచ్చింది అనేది అందరికీ కూడా ప్రధానంగా, అంటే దానికి ఏం చెప్తారు? నేను చెప్పేటప్పుడు ఇందాక అన్నాను, మధ్యలో మిస్ అయింది. ఒక 15 రోజుల పాటు వెళ్ళిన తర్వాత నా ట్రాన్సాక్షన్స్ అన్ని చీల్చి చెండాడిన తర్వాత, అంటే నేను ఏ నిమిషంలో ఢిల్లీలో అడుగు పెట్టాను అనే దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే వరకు 6 నుంచి 6.5 నెలల్లో ఒక 10 సార్లు వెళ్ళాను అని అనుకుంటే, నేను బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం డిన్నర్ అయిపోయే వరకు నా వేరే బోర్డ్స్ మొత్తము చూసుకున్నారు. నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో చెక్ చేసుకున్నారు. అన్ని రకాలు నేను ఏ మీటింగ్లో ఉన్నానో చూసుకున్నారు. అలాగే నేను అసలు ఢిల్లీ వచ్చి ఏం చేశాను అని కనుక అనుకుంటే, ఒక ప్రధానమైనటువంటి విట్నెస్లు ఒక హర్యానా నుంచి 2 ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చెప్పారు అంటే, ఈరోజు కూడా సిబిఐలో నా మీద ఉన్న సాక్షులు వాళ్ళు. ఓకే. ఆ సాక్షులు ఏం చెప్పారు అని అంటే, బుచ్చిబాబు ఢిల్లీ మార్కెట్ గురించి ఏమడిగాడు, బుచ్చిబాబు ఢిల్లీ మార్కెట్లో ఎక్కడెక్కడ షాపులకి ప్రాఫిటబిలిటీ వస్తుందని అడిగాడు, జోన్లకు సంబంధించి క్యాలిక్యులేషన్స్ అడిగాడు, లేదు మా రీటైల్ షాపుల్లో ఫ్రిడ్జ్లు ఎంత ఖర్చు అవుతాయి, పవర్ పాయింట్లకి ఎన్ని పెడతాలి, ఇట్లాంటివి అని అడిగాడు అని మాత్రమే ఉంది. నా మీద రాసిన ఇప్పుడు జడ్జిమెంట్లో కూడా అదే ఉంది. అప్పుడు మీరు ఉన్నారు కదా తీర్పిచ్చేటప్పుడు? మీరు ఉన్నారు? నేనున్నాను. నేను కోర్ట్ రూమ్లో ఉన్నాను. ఏం చెప్పారు తీర్పులో? ఎగ్జాక్ట్గా తీర్పులో చాలా విషయాలు వచ్చినాయండి. అంటే మనం డైరెక్ట్గా తీర్పులో కనుక వచ్చేస్తే మాత్రము, ఫస్ట్ కోర్టు జడ్జి గారు ఏం చెప్పారని అంటే, బుచ్చిబాబు విషయంలో మీరు కోర్టును తప్పుదావ పట్టించారు అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వార్న్ చేశారు. అంటే ఇలా చెయ్యొద్దు అన్నారు. అంటే ఆయన లేదు ఇలా జరగలేదు అన్నారు. ఆయన ఏమన్నారంటే, కాదు మీరు బుచ్చిబాబు పాత్రని తప్పుదేవ పట్టించే, అంటే ఆయన షేర్ హోల్డరు
ఏమో అని నేను కోర్టు అనుకునే రీతిలో మీరు రాసిచ్చారు, కానీ ఆయన షేర్ హోల్డర్ కాదు, ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకోండి అని జడ్జి గారు గట్టిగా చెప్పారు. అలాగే ఒక 598 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో ఒక 10 పేజీల్లో ఆ విషయం చాలా స్పష్టంగా రాసి, దాని మీనింగ్ ఏంటంటే నా దగ్గర ఉంది, కాకపోతే సామ్యాభావం వల్ల నేనేం చదవట్లేదు. దాన్ని ఏం చెప్పారు అని అంటే, ఒక విషయాన్ని ఒకలా కాకుండా ఇంకోలా ప్రొజెక్ట్ చేసి అమాయకుడుగా ఉండాల్సిన వ్యక్తిని అపరాధేమో అనే భావం వచ్చేలా రాశారు అని సిబిఐ కోర్టు జడ్జిమెంట్లో ఉందండి. ఆ రోజు నేను కోర్టులో ఉన్నాను, స్పెసిఫిక్గా చూశాను. అట్లాంటివి తప్పులు ఒక 4 ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత అందరినీ ముందుకు పిలిచి, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీల మీద కేసు పెట్టడం చేశారు కదా, మీరు ఎవరైతే ఆ ఇద్దరి మీద ఫస్ట్ అంటే 23 మందిలో 4 గవర్నమెంట్ అనుకోవచ్చు, కేజ్రీవాల్, సిసోడియా అండ్ అదర్ 2 ఎక్సైజ్ ఎంప్లాయీస్. ఆ 23 మందిలో 4 తప్ప మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ వ్యక్తులు. సో ముందు ఆ 4 గురించి చెప్పారు. ఈ 4 వ్యక్తులకు సంబంధించి ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద అసలు ఇది కేసు పెట్టడం తప్పు, ఎందుకనంటే అసలు వాళ్ళ మీద నిలవగలిగే కేసే లేదు, వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు ప్రూవ్ అవ్వగలిగే స్థితిలో లేవు అని ఫస్ట్ ఒక వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. నీ మీద అనవసరంగా కేసు పెట్టారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలి అని చెప్పేసి జడ్జి గారు రాశారు. నా విషయానికి సంబంధించి ఏమన్నా ఇలా తప్పులు చేయొద్దు, కాకపోతే నేను రాస్తున్నా ఆ తప్పులన్నీ చదవండి అని ఇచ్చారు. అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఒక గవర్నమెంట్ వ్యక్తిని అన్యాయంగా ఇరికిచ్చినందుకు ఆయన మీద డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరిగారు. తర్వాత రెండోది వచ్చేసి, ఎవరైతే నీ మీద ప్రూవ్ చేయగలిగేంత అభియోగాలు లేవు కాబట్టి నీకు తీసేస్తున్నాము అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. తర్వాత కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అని పిలిచారు, నీ మీద కూడాను ఎలాంటి ప్రోబుల్ ఇది లేదు అని ఆయన డిశ్చార్జ్ చేశారు. ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే ఇంచుమించు, అంటే వాళ్ళ గురించి ఏం రాశారు అనేది కొంచెం సమ్మరీ పేరాలు చదివారు. 4 అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరి గురించి ఇక వేస్ట్. ఆ 4 ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి కాన్స్పిరసీ అనేది లేనప్పుడు ఇక ఇవన్నీ దేనికి రావు అని చెప్పేసి అందరినీ డిశ్చార్జ్ చేశారు. కాకపోతే నేను ఈ తీర్పు ఒక 600 పేజీలు ఉన్నట్టుంది, మీరు అందరూ చదువుకోండి, ఒక్కొక్కళ్ళ గురించి విపులంగా రాస్తాము అని చెప్పి రాశారు. దానిలో ముఖ్యంగా నా గురించి ఒక 20 పేజీలు రాశారు. ఆ 20 పేజీలు రాసినప్పుడు ఫస్ట్ మాట, నన్ను షేర్ హోల్డర్ అంటే నేను జనరల్గా ఇప్పుడు నేను మీకు కనుక చెప్పాలి అనుకుంటే ఒక ఆడిటరు ఏం చేశాడు అని అంటే, నా వృత్తి పరిధి దాటి నేనేమీ చేయలేదు, నేను అక్కడెక్కడ ఒక లైసెన్స్ తీసుకోలేదు, అలాగే వాళ్ళ బిజినెస్లో పెట్టుబడి పెట్టలేదు, అట్లాగే ₹1 డబ్బులు తీసుకోలేదు, నేను ₹1 తెచ్చుకోలేదు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని నేను కలవలేదు, ఏ పొలిటీషియన్ని నేను కలవలేదు, అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లైజనింగ్ జాబ్ చేస్తుంటారు కొంతమంది, అవి చేయలేదు. ఈ 7 పనులు నేను ఏది అదే ఒక సాక్షిగా పిలిచిన వ్యక్తిని A11గా చేర్చే వరకు తీసుకొచ్చారు అంటే మరి ఎలా పాసిబుల్ అయిందనేది కూడా ప్రశ్నగా మిగిలిపోదా? ఎస్, దానికి నేను చెప్పాలి అనుకుంటే ఫస్ట్ నేను ఇది ఇక్కడ 3 పార్ట్లా ఉంది, ఛార్జ్ షీట్ 1 కవిత అండ్ ఛార్జ్ షీట్ 2, తర్వాత కవిత ఛార్జ్ షీట్ 4, 5 అట్లా అన్నీ ఉన్నాయి. సో చాలా ఉంది యాక్చువల్గా. అప్పుడు మీకు చూస్తే ఫస్ట్ 15 రోజుల పాటు నేను చేసేసిన తర్వాత సిబిఐ దానిలో ఇంకా నా వాట్సాప్ చాట్లు కూడాను ఓకే, ఈ వాట్సాప్ చాట్స్ రిలేటెడ్ ఏవి ఇన్వెస్టిగేషన్కి ఎవిడెన్స్లుగా పనికి రావు అనే ఉద్దేశంతోనే పంపించారు. అట్ ద సేమ్ టైం ఆ వాట్సాప్ చాట్ అని దేశం మొత్తం పాపులరైజ్ చేశారు. బుచ్చిబాబు వాట్సాప్, నా ఫోన్ ఎంత పాపులర్ అయిందో ఇక చెప్పక్కర్లేదు. ఆ వాట్సాప్ చాట్లో ఉన్నాయి అన్నీ కూడాను ఎయిదర్ బిజినెస్ రిలేటెడ్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు, ఎంత పాడాలి, ఎంత పాడుకోవద్దు, కాస్టింగ్ ఎంత, ఇట్లా. రెండో వైపు ఒకవేళ హోల్సేల్ బిజినెస్లో ఎవరన్నా తీసుకోదలుచుకుంటే, అంటే ఇప్పుడు హోల్సేల్ ఒక షాపుకి అతనికి హోల్సేలర్ తోటి సప్లైస్ కూడా ఇంపార్టెంటే, వాళ్ళు వేర్ హౌసింగ్లు, డిస్టెన్స్లు ఇలాంటివన్నీ చాలా రకాలు ఉంటాయి. ఏ బ్రాండ్స్ ఎవరెవరు తీసుకొని ఎవరెవరు బిజినెస్ చేసుకుంటున్నారు, ఎగ్జిస్టింగ్ బ్రాండ్ హోల్డర్స్ ఎవరు, చేంజ్ అయ్యే వాళ్ళు ఎవరు, ఒకవేళ చేంజ్ అయితే ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది దాదాపు ఒక 150 మంది రకరకాల డిస్కషన్స్ మొత్తం మీరే డీల్ చేస్తారు. ఇది యాక్చువల్లీ ఇక్కడ చిన్న తప్పు ఉంది. అది కవిత గారి తరఫున, అంటే కవిత గారు ఏదో ఒక ఢిల్లీలో లిక్కర్ స్టార్ట్ చేసేద్దాం అనగానే నేను వెళ్ళి ఎగురు కూర్చొని అక్కడ చేసినట్టు కాదు, అది తప్పు. అది తప్పు. అందుకనే మీకు చెప్పినట్టు
లిక్కర్ బిజినెస్ చేద్దాము అనుకున్న వాళ్ళు కవిత గారి చుట్టూ ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారని దాని మీనింగ్ కాదు. అదే చేద్దాము అనుకునే ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళు కవిత గారికి తెలుసు. కాబట్టి వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కవిత గారు చెప్తే బిజినెస్లో ఎంటర్ అయ్యారు అనేది తప్పు. అలా అనుకోకూడదు. ఓకే, వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇలా నేను ఈ ప్రాసెస్ అంతా చేసి వచ్చిన తర్వాత కొంతమంది వద్దులే, ఇది ఇప్పుడు జాయిన్ అవ్వద్దు, ఇట్లా మేము రీటైల్ చేయలేము, ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అంటే అవుతుంది. మీకు అన్ని తెలుసు కాబట్టి మిమ్మల్ని పంపించారు అక్కడికి. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు కవిత గారి తప్పటి కదా, కవిత గారు తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఎంటర్ అవుదాం అంటున్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు? నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే బిజినెస్ చేద్దాము అనుకునే వాళ్ళు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నాకు పరిచయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, ఎక్కడో ఒక చోట ఏదో తెలుసు, అరబిందో శరత్ అవ్వచ్చు, లేదు అసలు బిజినెస్ చేద్దాం అంటే పేర్లు చెప్పకూడదు, బిజినెస్ చేద్దాం అని అనుకున్న వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్లో వాళ్ళ తర్వాత బిజినెస్ చేయలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను తీసుకురావడం ఎందుకు? పేర్లు అవసరం లేదంటే ఎలా వెళ్ళారు అనేది. నాకు తెలిసిన వ్యక్తులు బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి దానికి సంబంధించిన ప్రాస్ అండ్ కాన్స్ మొత్తం వెతికి చెప్పడానికి వెళ్ళాను. ఓకే, అది కాకపోతే ఇది కవిత గారు కవిత గారు ఆడిటర్ కావటం వలన ఫోకస్ ఎక్కువగా పడిపోయింది. ఖచ్చితంగా అంతే. ఇప్పుడు మీరు వెళ్ళిందేమో ఎవరైతే బిజినెస్ చేద్దాంటే వాళ్ళకి ఒక అజెండా కోసం, ఒక ఐడియా కోసం వెళ్ళారు. అంతే అంతే. ఎందుకంటే మీకు కనుక ఎక్స్టెండ్ చేసి చెప్పాలంటే ఈ 15 రోజులు నన్ను కనుక వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, నేను వెనక్కి వచ్చేసిన తర్వాత, నా దగ్గర ఏమి లేదని పంపించేసిన తర్వాత కవిత గారికి సిబిఐ నోటీస్ ఇచ్చారు. మీరోలేంటి, మీరు ఉన్నట్టున్నారు, లేదు మీరే 100 కోట్లు ఇచ్చిన వాళ్ళలో మీరు వన్ ఆఫ్ ద పీపుల్ అనే ఒక అలిగేషన్ తోటి వచ్చారు. కాకపోతే ఏమీ లేదు, ఆమె ఏమీ ఇన్వెస్ట్ చేసింది లేదు, అట్లా ఏమీ దొరకలేదు, అంటే ఆధారాలు ఏమీ లేవు. ఇవన్నీ ఆరోపణలే ఉన్నాయి. మామూలుగా కేసులు అనేవి ఫస్ట్ ఆధారాలు సేకరించుకొని కేసు పెడితే ఆ కేసుకి ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఆధారాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే వస్తాయి. ఫస్ట్ ముందు కేసు పెట్టేసి ఆ తర్వాత కనుక ఆధారాలు ఎత్తడం మొదలు పెడితే ఇప్పుడు అయినట్టే ఉంటుంది. సో ఆ భాగంలో భాగంగా ఆమెను ఎంక్వైరీ చేశారు. అప్పుడు నా విచారణ అయిపోయింది అని అనుకొని నేను కవిత గారి తరఫున సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాను. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళారు. ఓకే. కవిత గారికి నోటీసులు ఇచ్చి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మొత్తం తీసుకురమ్మన్నారు. నేను కవిత గారి తరఫున ఢిల్లీ వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల ముందు వాళ్ళు అడిగిన క్వశ్చన్లన్నిటికీ కవిత గారి బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆస్తులు, అప్పులు, లెక్కలు మొత్తం చూపించేసి వచ్చి కవిత గారికి ఢిల్లీ లిక్కర్ దానిలో ₹1 పెట్టుబడి పెట్టలేదు, ₹1 ఆదాయం పొందలేదు, అది నేనైనా కవిత గారైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పని చేద్దాం అనుకొని వెళ్ళి ఒక 6-7 నెలల పాటు చూసి అరే ఇది నాకు పనికొచ్చేటట్టు లేదు, ఇంక వద్దు అని వెనక్కి వచ్చేసాను అనుకోండి, నాదేమైనా ఉంటుందా ఇంకా? అప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను పెట్టింది ఉండదు, నాకు వచ్చింది ఉండదు. ఎగ్జాక్ట్గా అది ప్రూవ్ అయిపోయింది. నేనున్న 6-7 నెలల్లో, అంటే కంటిన్యూస్గా కాదు, 6-7 నెలల్లో అయిపోయింది. అట్లాగే ఆమెకి అయిపోయింది. ఓకే. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు నన్ను పిలిచి, నీకు ఇన్ని సమావేశాల్లో ఉన్నావు కాబట్టి వేరే అప్రూవర్ అయిన వ్యక్తి ఈ సమావేశంలో కూర్చున్నప్పుడే మా మధ్య, అంటే నా పేరు చెప్పలేదు అతను, వేరే 2 వ్యక్తుల వద్ద డబ్బులు పంపిస్తానని చెప్పినప్పుడు పలానా మీటింగ్లో డబ్బులు పంపిస్తానన్నాడు, ఆ టైంలో ఈ మీటింగ్లో వీళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. అందువల్ల వాళ్ళు నన్ను పిలిచి, ఓకే నీకు చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ చేసావు, నీకు ఇక్కడ ఏదో జరుగుతుందని తెలిసి నువ్వు అసలు ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా ఉన్నావు, అలాగే ఎవరికి కన్సల్టింగ్ కూడా మానేసావు, కాబట్టి నీకు మొత్తం విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి మొత్తం విషయాలు చెప్పమన్నారు. అది అక్కడ మీరు వెళ్ళారు కాబట్టి ఆ మీటింగ్స్లో ఏం జరిగిందో అదంతా చెప్పమంటారు. ఎగ్జాక్ట్గా. నేను వెళ్ళిన మీటింగ్లు అన్నింటిలో వాళ్ళు బిజినెస్ పీపుల్ కాబట్టి నాతో బిజినెస్ రిలేటెడ్ మాట్లాడారు తప్ప డబ్బులు ఇవ్వమని నన్ను ఎవరు అడగలేదు, పోనీ పలానా వాళ్ళని అడిగి డబ్బులు ఇప్పించని నన్ను ఎవరు అడగలేదు. నాతో ఎవరు డీల్ చేసినా ప్రొఫెషనల్గానే డీల్ చేశారు. అంటే సిబిఐ మిమ్మల్ని ఇవే అడిగింది, అంతే. ఆ మీటింగ్స్లో ఏం జరిగిందని అడిగింది. ఆ మీటింగ్లో మా దగ్గర పలానా అప్రూవర్గా మారిన వ్యక్తి, ఇండిపెండెంట్ వ్యక్తి కాదు, అప్రూవర్గా మారిన వ్యక్తి ఇలా జరిగింది అని చెప్తున్నాడు. అది నిజము అని ప్రూవ్ చేయమంటారు. నేను అతని పర్సనల్ రీజన్స్ కోసం చెప్పుకున్నాడు, మా కోసం ఏం కాదు. రెండోది ఆ వ్యక్తి కూడాను ఆ మీటింగ్లో నేను ఉన్నానని అన్నాడే తప్ప మేము పక్కకెళ్ళి మాట్లాడుకున్నాము ఇంకో 2 వ్యక్తులతో కలిసి అని చెప్పాడు.
బుచ్చిబాబుతోటి కూర్చొని మేము లంచం గురించి మాట్లాడాము అనే మాట కూడా లేదు. ఒకరోజు ఒక ప్లేస్లో ఒక 5-6 ఉన్నారు, ఆ 5-6 ఉన్నాము, దానిలో ఒక 3 పక్కకెళ్ళి డబ్బుల గురించి మాట్లాడుకున్నామని చెప్పాడు అతను కూడా. అప్రూవర్ అతను ఏం మాట్లాడుతున్నారో అది చెప్పండి అని వెళ్ళాడు. అతను ఆ 3లో ఒక అతను మాకు డబ్బులు పంపిస్తానన్నాడని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అతను చెప్పింది నిజం చేయమంటారు నన్ను. ఓకే, మీకు ఏం కనిపించింది ఆ సిబిఐ అడుగుతున్నప్పుడు తప్ప మొత్తం ఈ కేసు మొత్తం ఇలా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇదంతా ఒక ప్లాన్డ్గా అనిపించిందా, లేకపోతే ఏదైనా కావాలి ఇరికించే ప్రయత్నం కింద చేస్తున్నారని ఏమన్నా అనిపించింది? అసలు మీకు పూర్తిగా ఏమనిపించి చెప్పండి మీ సైడ్ నుంచి. ఇప్పుడు నేను వ్యక్తిగత ఒపీనియన్ చెప్పడం కన్నా కోర్టు ప్రకారం చెప్పడమే మంచిది. ఎందుకనంటే మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని మీరే అన్నారు ఇందాక. అంటే మన జస్ట్ మనం ఇది స్టార్ట్ చేసే ముందు మ్యాటర్ అనేది హైకోర్టులో ఉంది అన్నారు కాబట్టి కోర్టు ఏం చెప్పింది అని అంటే ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఆధారాలు అనేవి ఏమన్నా అనుకున్నా కనీసం సరిపోయేవి కాదు. ఒక కేసు ఇప్పుడు మీరు కేసు కొట్టేసింది, అందరినీ అక్విటల్ చేసింది అనుకుంటున్నారు. అక్కడ యాక్చువల్గా అసలు దాన్ని అక్విటల్ కాదు, అది డిశ్చార్జ్డ్. అంటే అసలు దీనిలో కనీసం ముందుకి అంటే దాన్ని ట్రయల్ విచారణ చేయటానికి కావాల్సిన ఆధారాలు కూడా లేవని కొట్టేసింది. దీనికి ఇప్పుడు అంటే కొంచెం ప్రొలాంగ్ చేయాలి అని అంటే ఇది విచారణకు అర్హం కాదు అని ఏదైతే కొట్టేశారో ఆ విచారణ అర్హము అని చెప్పేసి మళ్ళీ రేపు హైకోర్టు ఇచ్చింది అనుకోండి, వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళింది ఈ రోజు అనుకుంటా, వెళ్ళింది. అంటే ఏంటి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది, వాళ్ళ పాత్ర ఏంటనేది అంచనా వేయడంలో కోర్టు తప్పుపడింది అని ఎలా చెప్పగలిగింది సిబిఐ? మళ్ళీ సిబిఐ ఎందుకు చెప్పడానికి? ఇప్పుడు సిబిఐ మేము తప్పు చేశాము అని చెప్పి మా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి గోల్ చేసి గందరగోళం చేసి అన్నీ అయింది. అప్పుడు మేము కోర్టుకి మా తరఫు వైపు సంబంధించి సబ్మిట్ చేసుకున్నాము. 2 వైపులు చూసింది కోర్టు. ఇప్పుడు కోర్టు కదండి ఫైనల్. అవును, ఎస్. ఇప్పుడు మీడియా ఏంటి కోర్టు తీర్పుపై అంటే కొంచెం మీడియా వాళ్ళు కూడా నేర్చుకోవాలేమో. కోర్టు తీర్పుపై గుస్సా అయిన సిబిఐ అంట. దట్ ఈస్ హౌ లైక్ నేను ఇప్పుడేదో వస్తుంటే చూసాను. అవునా, రైట్, ఓకే. కోర్టు మీద సిబిఐ అవ్వటం ఏంటి? కోర్టు సిబిఐ మీద అవుతుంది, కోర్టు అక్యూజ్డ్ మీద అవుతుంది. సిబిఐ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. కోర్టు వీళ్ళ పాత్రలు అంచనా వేయడంలో కోర్టు కొంచెం ఎక్కడో మిస్టేక్ జరిగింది. అవును, ఇప్పుడు ఇది దానిలో ఏంటంటే ఒక కోర్టు ప్రాసెస్ అనేది ఉన్న తర్వాత అక్యూజ్డ్, రెస్పాండెంట్స్ / అంటే డిఫెండెంట్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మీ తీర్పు మాకు నచ్చలేదు, మీ తీర్పు తప్పు ఉంది అనిపిస్తుంది మాకు, మా జెన్యూన్ కేసు మొత్తం మీరు కన్సిడర్ చేయలేదు అని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అది జెన్యూన్ రైట్. ఇప్పుడు ఇది ట్రయల్కి అర్హత ఉంది అని గనక హైకోర్టు ఒకవేళ ఈ ట్రయల్ కోర్టే మొన్న ఫ్రైడే ఇచ్చుంటే మేము హైకోర్టుకి వెళ్ళొచ్చు కదా. అంతే తప్ప ఖాతా ఏమవుతుందంటే ఒక కేసులో ఉన్న సాక్ష్యాలను బట్టి దానికి ఉన్నటువంటి ప్రాస్ అండ్ కాన్స్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ని బట్టి అది నిలుస్తుందా లేదా అని చెప్పొచ్చు. వేగ్గా చెప్పాలంటే కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇచ్చేటప్పుడు సిబిఐ కనుక ఇదే సాక్ష్యం ఉంటుంది కేజ్రీవాల్కి అగెనిస్ట్గా అని కనుక మీరు అనుకుంటే ఈ కేసు కొట్టేయటానికి 2 నిమిషాలు చాలు అని ఒక హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి కేజ్రీవాల్ గారికి బెయిల్ వాదనల సందర్భంగా ఇది చెప్పారు. ఖచ్చితంగా చెప్పారు. అట్లాగే ఈ కేసు మొత్తం వాదనలు వినాలి అంటే 2 వైపుల నుంచి, సిబిఐ నుంచి కానీ ఈడీ వైపు నుంచి కానీ వినాలి అని అంటే దాదాపు ఒక 20,000 రోజులు కావాలి, ఒక 60 ఏళ్ల టైం అయితే పడుతుంది అనేది కూడాను ఓవరాల్గా డిస్కషన్లో జడిచింది. అది కోర్టు. అవును, రోజ్ అవెన్యూ కోర్టు ఇది 45 రోజులు అంటే కేసు ఫైల్ చేసి దాదాపు 3.5 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు అయింది, బట్ 45 రోజులు సుదీర్ఘ విచారణ అయితే 45 రోజులు సుదీర్ఘ విచారణ కన్నా ముందు ప్రతి నెల కూడా జరిగింది. కాబట్టి 3.5 సంవత్సరాలకి ఈ స్థాయికి వస్తే ఇప్పుడు మనం దాన్ని హైకోర్టులో ఫైల్ చేసిన తర్వాత, సిబిఐ వాళ్ళు హైకోర్టులో ఫైల్ చేసిన తర్వాత దానికి ఎంత టైం జరుగుతుందో తెలియదు. అట్లాగే మళ్ళీ 2 పార్టీలకి ఒక వే అవుట్ అనేది ఉంది. అంటే ఇది ఇప్పటితో అయ్యేదని అని అనట్లేదు, కానీ కోర్టు ఫైండ్ అవుట్ చేసిన విషయాల మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ముఖ్యంగా కోర్టు చెప్పిన 4 విషయాలు బుచ్చిబాబు విషయంలో తప్పుదారి పట్టించారు అనే దాన్ని ఖచ్చితంగా జడ్జిమెంట్లోనే రాయటం, అట్లాగే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని మీరు అన్యాయంగా ఇరికిచ్చారు అని చెప్పేసి డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ వేస్తే ఫస్ట్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం హైకోర్టుని వాళ్ళు ఫస్ట్ అడిగింది డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకుండా స్టే అడిగింది కోర్టు
ఫస్ట్ అది స్టే అడుగుతుంది, ఎందుకంటే అది అక్కడ ఉన్న ఎంప్లాయీ కూడా ఇది కాబట్టి. ఎందుకంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్. కాబట్టి ఫస్ట్ ఆయనకి స్టే అడిగినట్టు మాకు తెలుస్తోంది. అంటే ఇప్పుడు కూడా మేము మీడియాలో చదివితేనే తెలిసింది, ఇంకా నోటీసులు అయితే రాలేదు. సో ఇది ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా పడుతుందా అని అంటే ఎండ్ తేలటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పడుతుంది దీనికి ఎండ్ అనేది ఎప్పుడు పడుతుంది చెప్పలేం. మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళది ఒకవేళ వెళ్తే మళ్ళీ తర్వాత మీరు వెళ్ళొచ్చు, అంటే వీళ్ళు వెళ్ళొచ్చు ఎవరికి. కాకపోతే ఈ ప్రాసెస్లో ఆ స్ట్రెంగ్త్ అనేది ఎంత ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మొన్న ఒక మీడియాలో అభిషేక్ మను సింఘి చెప్తూ ఎక్విటల్ అనే దానికన్నా కానీ డిశ్చార్జ్ అనేది మచ్ మోర్ రిలీఫ్ ఫర్ కేజ్రీవాల్ అని చెప్పారు. ఎందుకనంటే అసలు విచారణే అక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది ఇండియాలో అంటే సిబిఐ ఈడీ పెట్టే కేసులు సక్సెస్ అయ్యేది 1%, 99 పోతాయి, ఒకటి ఉంటుంది. ఆ ఒకదానికంటే ఇప్పుడు ఇది 99లో కూడా అవ్వచ్చు కదా. ఎస్, అదే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు కేసులలో కూడా పొలిటికల్ టర్న్ కూడా ఎక్కువ తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక బుచ్చిబాబు గారుగా మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అంటే మీకు పాలిటిక్స్తో పెద్దగా సంబంధం లేదు, పాలిటిక్స్ వ్యక్తి కాదు మీరు, మీకు ఏమనిపించింది అసలు ఇలాగ ఎన్ని డీల్ చేయడం? అయితే మీరు ఫస్ట్ అన్నారు కదా నిప్పులేందో పొగరాదు అని, పొగ తెప్పించవచ్చు అని మాత్రం అర్థమైంది. ఏమీ లేకుండా పొగ తెప్పించవచ్చు. పొగ తెప్పించారు, అది మీ విషయంలో తెప్పించారు అనేది మీకు అది అందరి విషయంలోనూ, నా ఒక్కరి విషయమే కాదు. అంటే ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడు కేవలం తీర్పు రాగానే ఎవరికి వాళ్ళ కవిత గారు కావచ్చు, కేజ్రీవాల్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరికి వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యారు, మమ్మల్ని ఇరికిద్దామని చూస్తారు, మమ్మల్ని కలవమని కలవలేదు కాబట్టి ఇలా కక్షాదిస్తారు, ఇలాగ ఉంటాయి. అట్లాగే ఎగ్జాక్ట్గా నేను మీకు అక్కడ చెప్పదలుచుకుంటే నా గురించి కనుక మాట్లాడదలుచుకుంటే నాకు ఒక లైసెన్స్ లేని దాన్ని ఉందేమో అని కోర్టుకి అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు. అది అసలు కోర్టు కన్సిడర్ చేయలేదు. 2, నాకు డబ్బులే రాని దాన్ని డబ్బులు వచ్చాయేమో అని క్రియేట్ చేశారు. నేను కవితకి ఇచ్చి పుచ్చుకున్న లోను అంటే ఒక 10 రోజులు హ్యాండ్ లోన్ ఇచ్చిన దాన్ని అది కూడాను అది ఒక బ్రైబ్ టైప్లో చూపించే ప్రయత్నం చేశారు. రైట్, అవన్నీ తప్పులే. అంటే నా ప్రకారం ఒక 4 రాస్తే నా కోసం వచ్చిన 20 పేజీలు చదువుకుంటే అమ్మయ్య నేను ఈ 4 మొత్తం రిలీఫ్ వచ్చిందా మొత్తం. అలా కదా ఎన్నాళ్ళు వస్తే చెప్పలేము, అది వేరే విషయం అనుకోండి. అంటే ఆ కోర్టు తీర్పు చూసిన తర్వాత నా మీద కూడా ఎలిగేషన్స్ తప్పించే నా మీద ఉన్న 4 ఎలిగేషన్స్ ఉన్నాయి, ఈ 4 తప్పు అని ప్రాథమికంగా కోర్టు తేల్చింది. సో రేపు మళ్ళీ ట్రయల్కి వెళ్తే మళ్ళీ ఇదే 4 విషయాలు చెప్తాను, మళ్ళీ ఇదే 4 విషయాలకు సంబంధించిన ప్రూఫ్లు ఇస్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అమ్మయ్య ఎవరైతే మచ్చేశారో అది తుడిచేసాము అనేది అయితే ఖచ్చితంగా. కానీ ఇది ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుంది అనేది మాత్రం ఇంకా మనం ఎవరు ఇంకా నడుస్తూ ఉంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, మీ విలువైన సమయం కేటాయించి మా దగ్గరకు వచ్చి. థ్యాంక్ యూ సతీష్, నమస్తే. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.